దేవుని నామాన్ని గణపరుస్తూ అందరికీ వందనాలండి. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, సర్వేశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్ముడుగా సర్వశక్తిమంతుడైనటువంటి మహాదేవుడైన దేవాది దేవునికి, పరమ తండ్రికి, లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గారి దేవుని కుమారునికి అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు లోక రక్షకుడు పాప విమోచకుడు దేవుని ప్రియకుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్ల పాటతోని ఈనాటి వాక్యాన్ని ప్రారంభిద్దాం. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడుతామా చివరి యాత్రకు, సిద్ధపడినామా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, మనముండుటకు. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు మనము, పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోము. సంపాదన కోసమే పుట్టలేదు మనము, పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోము. పోతున్న వారిని మనం చూచుటలేదా, పోతున్న వారిని మనం చూచుటలేదా. బ్రతికి ఉన్న మనకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న మనకు వారు పాఠమే కాదా. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ప్రియమైన దేవుని వారులారా, ఇంతవరకు పాటలను ఒక చరణం వినిపించడం జరిగిందండి. వాక్యంలోకి వెళ్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, జ్ఞానపు నిధండి. దేవుని నోట పలికిన ఈ బైబిలులోని సత్యవేద గ్రంథంలో మతం అనే పదం లేదండి. క్రైస్తవ్యం మతం అనే పదం లేదండి. మతం అంటే మత్తండి. మత్తు అనే మత్తులో మనిషి ఏమవుతున్నాడో తెలుసండి. మత ఛాందసవాది అవుతున్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మతం అనే మత్తులో మనిషి ఏమవుతున్నాడని తెలుసండి. మత ఛాందసవాది అవుతున్నాడండి. మత ఛాందసవాదిగా మారిపోతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మత రాజ్యాలుగా మారుస్తున్నారండి. మత రాజ్యాలు యుద్ధాల ద్వారా ప్రారంభించాడండి. చూశారు కదా, మత దేశాలు యుద్ధాలు ప్రారంభమవుతాయి. సద్దాం హుసేన్ ఎందుకు చనిపోయాడు అనుకుంటున్నారు? మత యుద్ధం చేశాడండి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ప్రియ సోదరులారా, ఇది చరిత్ర చెప్పిన సత్యం. నిజమండి, అబద్ధం కాదు. దేవుడు నన్ను యుద్ధం చేయమన్నాడు అన్నాడు. దేవుడు నన్ను యుద్ధం చేయమన్నాడు అన్నాడు ఆయన. దేవుడు నిన్ను యుద్ధం చేయమన్నాడా? ప్రియమైన దేవుని వాళ్ళారా, కువైట్ వాళ్ళు ఎవరు? గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఎవరండి? కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరండి? గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఎవరండి? అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరండి? ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరండి? ప్రియమైన దేవుని వారు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఎవరండి? వీళ్ళంతా దేవుని పిల్లలే కదా.
దేవుని పిల్లలైన వీరంతా యుద్ధం చేయమన్నాడా దేవుడు? దేవుని వల్ల దేవుడి పిల్లలైన మనం యుద్ధం చేయమన్నాడు దేవుడు? లేదు. మరి దేవుడు చెప్పాడు అంటాడేంటండి? మరి దేవుడు చెప్పాడు అంటాడేంటి? అదేనండి మత పిచ్చి పట్టిన వాడి వెనకున్న కథ. ఈ మత పిచ్చిలో పడిన ప్రతి మనిషి మతం ఉన్మాది అవుతున్నాడండి. ఉన్మాది, ఉగ్రవాది. దేవుడు చంపమన్నాడు, దేవుడు నరకమన్నాడు, దేవుడు చంపమన్నాడు, దేవుడు నరకమన్నాడు అంటున్నారు. ఈ మాట ప్రియమైన దేవుని వల్లరా, యేసుప్రభు గారు ఈ మాట చెప్పారు. ఎప్పుడు చెప్పాడో తెలుసా మీకు? ఆయన బ్రతుకున్నప్పుడు, ప్రియమైన దేవుని వల్ల ఆయన బ్రతుకున్నప్పుడు, యోహాను సువార్త 16:2 అండి. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. చూసారా? మిమ్మల్ని చంపు ప్రతివాడును దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలము వచ్చుచున్నది. నువ్వు చచ్చిపో, చంపే. ఈ మానవ జీవితాన్ని దేవుడు ఎందుకు చేశాడో, మన దేవుని వల్ల ఈ మానవ జీవితాన్ని దేవుడు ఎందుకు చేశాడో, దాని వెనుక ఉన్న అనాది సంకల్పం ఏమిటో, అసలు విశ్వం ఆవిర్భావానికి ముందే ఆయన దేవుని ఆలోచన, దయా సంకల్పం ఏమిటో ఈ మానవ జాతికి అర్థం కాక ఈ కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని శ్మశాన భూమిగా మారుస్తున్నారండి. ఈరోజు మనిషిని చంపి దేవుని సేవ చేస్తున్నామని చెప్పే కాలం వచ్చింది. ప్రియమైన దేవుని వర్లరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకుండగానే మారిపోదామండి. బ్రతుకుండగానే మారిపోవాలండి. మనం ఇక్కడ ఉండగానే మారిపోవాలి. ప్రియమైన దేవుని మార్పు పొందాలి. ప్రియమైన దేవుని, నేను చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూల్లో చదివేవాడిని అండి. 1 నుంచి 5వ తరగతి వరకు. అక్కడ టీచర్ గారు కథ చెప్తూ ఉండేవారండి. ప్రియమైన దేవుని వల్ల కథ చెప్పేవారండి. దేవుడు తన లోకంలో, పరలోకంలో మనల్ని ఎత్తుకుని, భుజాన్ని ఎత్తుకుని మోస్తూ తినే దేవుని వల్ల అమ్మ కడుపులో పడేసి, ఎందుకంటే మరి అమ్మ కడుపులో వేయడానికి. ప్రియమైన దేవుని వల్ల అమ్మ కడుపును రావాలి కదా. ఈ లోకానికి దేవుడు ప్రియమైన దేవుని వల్ల పంపించేవారు మనల్ని చేసిన వాళ్ళని నరకంలో. ప్రియమైన దేవుని వల్ల మనం అమ్మ కడుపు నుంచి రావాలి. ప్రియమైన దేవుడు తప్పు చేసిన వాళ్ళని కథ చెప్పేవారండి. ఈ లోకానికి మనం రావాలి కదా, అమ్మ కడుపులో నుంచి అలా చెప్తూ అండి చివరికి వచ్చేటోడికి భయంకరమైనటువంటి ఒక నిజం చెప్పేవారండి. దేవుడు తప్పు చేసే వాళ్ళని నరకంలో వేస్తాడంట. అక్కడ ఒక గడియారం ఉంటుందంటండి, దానికి ముళ్ళులు ఉండవంట. ప్రియమైన దేవుని ముళ్ళులు ఉండవంట. మరి ఎలాగంటే ముళ్ళు లేవని ఉండక్కర్లేదంటే ఏంటండి? కానీ మాట్లాడుతుందంటే గడియారం. ఏమనండి, నరకంలో పడిపోయిన వాళ్ళందరూ ఇంకెంతకాలం మాకు ఈ యొక్క బాధలని చెప్పి అడుగుతుంటారటండి. అప్పుడు చెప్తుందండి గడియారం ఏమందండి, ఎల్లప్పుడూ ఏమని చెప్తుందండి గడియారం? ఎల్లప్పుడూ ఈ నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చనిపోయిన తరువాత సమాధానానికి వచ్చామనుకున్న మనం, ప్రియమైన దేవుని వల్లరా, ఒక మంచి మాట మీకు చెప్పి వినిపిస్తానండి. ప్రియమైన దేవుని వల్లరా, 1 కొరింథీ 15:20 అండి. 1 కొరింథీ 15:20 అండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ బోధకులారా, బిషప్పులారా, రెవరెండులారా, వినండి ఈ మాటని. చూశారు కదా, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా ఎవరు లేచారండి? ఎవరిని లేపబడ్డారండి? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడా, లేచినున్నారని రాసి ఉన్నదండి. అక్కడ లేపబడి ఉన్నారు. ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు నేను పడిపోయాను అనుకోండి, నా మటుకు నేను లేచి వెళ్ళిపోయాడు అనుకుంటారు. కానీ ఎవరో లేపితే లేపాడు అంటారు. అంటే లేపబడి ఉన్నాడంటే ప్రియమైన దేవుని వల్లరా, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు, మహోన్నతుడు యేసుక్రీస్తు గారిని లేపడం జరిగిందండి. ప్రియ సోదరులారా, 21 మనుషుని ద్వారా మరణం వచ్చను కనుక, చూసారా, మనుషుని ద్వారా మరణం వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానమును కలుగును. ఆ మనిషి ఎవరు? ఈ మనిషి ఎవరండి? ప్రియమైన క్రైస్తవ సమాజమా, ప్రియమైనటువంటి బోధకులారా, ఎవరండి? మనుషుల నుండి మరణం వచ్చను కనుక
మనుషుని ద్వారానే మృతుని పునరుద్ధానం జరుగును. ప్రియమైన దేవుని వాళ్ళారా, మొదటిగా మనిషిని మరణం ద్వారా వస్తుందన్నారు కదా, ఆయన ఎవరండి? ఆదాము గారు. రెండవ మనిషి ఎవరండి? యేసుక్రీస్తు గారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, 22 ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఎవరైతే మనం చనిపోతామండి, చనిపోవడం అంటే తప్పదండి, తప్పకుండా చనిపోవడం జరుగుతుందండి. కానీ ఎలాగండి? ఆదామునందు ఎలాగైతే అందరూ మృతి పొందారో అలాగే యేసుక్రీస్తు గారి ద్వారా అందరూ బ్రతికింపబడతారు. సర్వోన్నతుడు, దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా, పరమ తండ్రిగా పిలువబడినటువంటి తండ్రి ఆయన ప్రియకుమారుని పంపించి ఆయన కుమారుని ద్వారా మనల్ని లేపించడం జరుగుతుందండి. ప్రియమైన దేవుడు, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు అందరూ బ్రతికింపబడుదురు. చూసారా, అక్కడ కూడా లైన్ అండి, అందరూ ఒకేలా వెళ్ళిపోరు, వరుస క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారంగానే వెళ్తూ ఉండాలి. చూసారా, ఎంత కూడా క్రమం చూసారా? ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడుదురు. సీరియల్ ఒక్కొక్క వరుసలో ప్రేమ దేవుని వల్ల బ్రతికింపబడుదురు. ఎందుకంటే బైబిల్లోనే ఉందండి, ఎవరెవరి అవసరత ఎంతకాలం, ఎవరెవరి అవసరత ఎంతకాలం ఉందో అంతకాలం వరకు మనం బ్రతికింపబడుతూ ఉంటామండి. మోసే పుట్టడానికి ఒక కారణం ఉంది, యేసుక్రీస్తు పుట్టడానికి, యేసు ప్రభు పుట్టడానికి ఒక కారణం ఉంది, ఏలియా పుట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల మనందరం కారణ జన్మనం అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం పుట్టాం, ఇదో కారణం అనమాట. ప్రియమైన దేవుని, ఈ కాలంలో మన అవసరత దేవుని కోసం, మన అవసరత దేవుని కోసం. ఇదంతా ఒక ప్రాసెస్ అండి, ఇదంతా దేవుడు వేసినటువంటి ప్రాసెస్. ప్రియమైన దేవుని వల్ల పరదేశికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ట్రైన్ వస్తుంది, ఆలస్యం అవుతుంది కదా, ఆలస్యం అవుతుంది, స్టేషన్కి వెళ్తావు, ట్రైన్ ఆలస్యం అవుతుంది, 2 గంటలు ఎక్కడ ఉంటామండి? వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తాం కదా, ట్రైన్ వచ్చిన తర్వాత వెళ్తాం కదా. ప్రియమైన దేవుని, అలాగే విమానం ఆలస్యం అవుతుంది, 2 గంటలు 3 గంటలు ఆలస్యం అవుతుంది, ఏసీ రూమ్లో వెయిట్ చేయండి. ప్రియమైన దేవుని, ఏసీ రూమ్లో వెయిట్ చేయండి. ఎంతవరకు? ప్రియమైన ఎంతవరకు? చూసారా, పరదేశంలో ఉన్నవారందరూ శాంతంగా ఉన్నారు, చూడండి, సమాధానంగా ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు. పరదేశంలో ఉన్నారు అందరండి శాంతంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు. అబ్రహాం అంటారు కదండి లాజరు గురించి, అదే చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడండి? అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరండి? నెమ్మది పొందుతున్నాడు. ఎంతవరకు మేము వెయిట్ చేయాలి? ఎంతవరకు మేము కనిపెట్టుకొని ఉండాలంటే ఒక మహాస్వరూపం పంపబడుతుందండి, సర్వోన్నతుని ద్వారా, మహోన్నతుని ద్వారా, మహాదేవుడి ద్వారా, సర్వశక్తిమంతుని ద్వారా ఒక మహాశక్తి స్వరూపం పంపబడుతుంది. ఆయనే లోక రక్షకుడు, విమోచకుడు, ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు నువ్వు రారు. ప్రియ సహోదరులారా, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదండి. మిగతా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్న శాస్త్రులు ఏంటి ఏమంటారండి? అపోస్తలులు ఏమంటున్నారు? నా ద్వారానే తప్ప మరి ఎవరు రారు. మరి ముందు మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారండి? ప్రభువా, ముందు మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అడుగుతున్నారండి వాళ్ళు. అప్పుడు ప్రభు చెప్తున్నాడండి, స్థలాలు సిద్ధపరచుటకు. చూసారా, స్థలాలు సిద్ధపరచుటకు. చూసారా, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, నీకు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ ఇంటి కట్టబడుతుందండి, అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి పరలోకంలో. ప్రియమైన దేవుని, యోహాను 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చూసారా, మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నారండి ఆయన. మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నారు, మనకి ఇల్లు సిద్ధపరచడానికి వెళ్తున్నారు, మన అలా లోకాల్లో ఉండడానికి వెళ్తున్నారు. ఏముందండి ఇక్కడ మనకి స్థలం? ఎంత ఉంటాడని మనిషి ఉంటే ఒక 6 అడుగులు 5 అడుగులు అనుకోండి, ఎంత ఉంటాడండి ఇక్కడ స్థలం అండి? ఒక 6 అడుగులు 3 అడుగులు అంతే కదా, 3 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడుగు అంతే కదా మన స్థలం. ఇక్కడ పాతి పెట్టడానికి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు కదండి. కానీ అక్కడ స్థలం చూడండి. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజమా, ఎంతటి మహాజ్ఞానమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని లోతుల్లోకి వెళ్ళి చదివితేనే కానీ మనకి ఈ యొక్క విషయాలు అర్థమవ్వండి. ప్రియ సహోదరులారా, 1 కొరింథీ 15:44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రేమ దేవుడి వల్ల చింతపెక్క ఎంత ఉంటుందండి? చిన్నగానే ఉంటుంది కదా. వెళ్ళిన తర్వాత భూమిలో చెట్టు ఎంత అవుతుంది? మహావృక్షం అయిపోతుందండి. అలాగే
ఎంత ఉంటుందండి మర్రి గింజ, మర్రి వృక్షం ఎంత ఉంటుందండి? మర్రి గింజ చిన్నగానే ఉంటుంది, కానీ మహావృక్షం అయిపోతుంది. వేప గింజ ఎంత మహావృక్షం అయిపోతుంది. మరి నువ్వు 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 లేవలేవా? నీవు లేపబడలేవా? ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా. 2 కొరింథీ 5:1-2 అండి. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను, చూసారు, మన గుడారి శరీరము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నేను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూసామా, ఇదేంటంటే భూమి మీద ఉన్న గుడారం. ఏం గుడారం అనేది? పాపపు గుడారం. ఈ గుడారం, ఈ శరీరం, ఈ నివాసం శిథిలమైపోయిన, కుళ్ళిపోయిన, ఎక్కడ వెళ్ళిపో, కాలిపోయినప్పుడు కూడా భూమిలో తగలడిపో, సముద్రంలో మునిగిపో, ప్రియ సోదరుడు ఉరేసుకో, ఎక్కడికైనా ఈ శిథిలమైపోయినట్టు శరీరం ఏ విధంగా శిథిలమైపోతుందో చెప్పలేము. ఏంటంటే కొంతమంది కాలిపోతారు, కొంతమంది కుట్టుకుపోతారు, కొంతమంది పాతపడతారు, కొంతమంది కాల్చబడతారు. చూశారు కదా, ఇది శిథిలమైపోతుంది ఇక్కడ. కానీ శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత దేవుని చేత కట్టబడుతుంది. నిత్యమైనది అయిన నివాసము పరలోకమునందు మనకు ఉన్నదని ఎరుగుదము. అక్కడ ఉందని మనకు తెలుసుకోవాలండి. ఎక్కడుందండి? అది మహిమా శరీరము, ప్రియ సోదరుడు, ఆత్మ సంబంధమైన శరీరం. చూశారు కదా, ఆత్మ సంబంధమైన శరీరము. ఆ శరీరానికి నీకు హల్లులు ఉండవండి. ఎందుకంటే గోడ ఉంది కదా, గోడలోంచి వెళ్ళిపోతుంటారు. ప్రియమైన దేవులారా, మూడో వచనం అండి, 2 కొరింథీ 5:3. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది వేసేవలసినది కాదు, చూసారా, ఇది తీసివేయవలసినది కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. ప్రియమైన దేవులారా, ఈ గుడారంలో మనము భారముతో మోసుకొని మూలుగుచున్నామంటే ఏం చేస్తున్నామండి? మనం వాక్యం చెప్తున్నాం, సువార్త చెప్తున్నాం, దేవుడి మాటలు చెప్తున్నాం, దేవుడి పాటలు చెప్తున్నాం, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తానంటే మూలుగుచున్నాం. ఈ గుడారంలో మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. చూసారా, ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. ప్రియమైన దేవులారా, ఆ నివాసం దీనిపైన ధరించుకోరుకుంటున్నా కాబట్టి మనం ఏం చేస్తున్నామండి? దేవుడి మాటలు ప్రతిదీ చూసారా, సర్వలోకాన్ని సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్పినటువంటి యేసుక్రీస్తు గారి మాటని మనం పాటిస్తూ మూలుగుచున్నామంటే, మూలుగుంటే ఏదో జబ్బు వచ్చి జ్వరం వచ్చి మూలగడు కాదండి. వాక్యం చెప్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, దేవుడి మాటలు చెప్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొనగా ఆపేక్షిస్తున్నాము. ప్రియమైన దేవుని వల్ల 1500 కోట్లు అవుతుందండి. సూర్యుడు మండుచున్నాడు, కానీ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదండి. ప్రియమైన దేవుని వల్ల, ఎందుకంటే దేవుని నోట మళ్ళీ పెరిగినటువంటి యొక్క మాటలు సత్యవేదం అండి. అంటే మనం లేస్తాం, మన లేపుతాడండి. దేవాది దేవుడు సర్వోన్నతుడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు గారి ద్వారా. అంటే లేస్తున్నట్టు ఎలా లేవగలం? యేసుక్రీస్తు గారి ద్వారా లేస్తాను అంటున్నారు కదా. అంటే ఏంటి? క్రీస్తు మనసు నీళ్ళు ఉండాలి, క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తులో ఆయన యొక్క ప్రవర్తన ఉండాలి, క్రీస్తులో ఆయన యొక్క ప్రేమ ఉండాలి, క్రీస్తులో ఉన్నటువంటి సహనం ఉండాలి, ఆయనలో ఉన్నటువంటి ఓపిక ఉండాలి, ఆయనలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని చూసాం కదా, పవిత్రత ఉండాలి. ఎందుకంటే మానవుడిగా ఆయన జన్మలో వచ్చి మనలా మనిషి వచ్చి పాప శరీరాకారంతో పంపించబడి ఉన్నాడని చెప్పన్నారు కదండి. ఏమండి, యేసుక్రీస్తు గారు ఎలా వచ్చారండి? మంచి శరీరంతో పంపబడ్డారని చెప్పి బైబిల్లో రాసి ఉందండి. ఏమన్నా ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు గారు మంచి శరీరంతో, పుణ్య శరీరంతో దేవుడు పంపించాడని చెప్పి ఏమైనా మనకి రాసి ఉందండి. చూశారు కదా ఎలా వచ్చారు యేసుప్రభు గారండి? పాప శరీరాకారంతో పంపించారండి. ఎవరు పంపించారండి? దేవుడు. చూసారా, దేవుడు ఈ శరీరం అనుసరింపగా ఆత్మ శరీరం నుంచే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏర్పరచబడాలని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం ముందు పాపను చేశారు. ఎవరినండి? ఆయన సొంత కుమారుణ్ణి, ఆయన ప్రియ కుమారుణ్ణి, ఆయన ముద్దుల కుమారుణ్ణి,
ప్రియ సోదరులు చూసారా, ఆయన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడండి. అంటే యేసుప్రభు వచ్చింది కూడా పాప శరీరం, ఆయనలో కూడా పాపం ఉంది, పాపం ఇదే ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పాపాన్ని ఆయన ఇది అవ్వకుండా పాపాన్ని జయించి, ఇక్కడ ఉన్నట్టు లోకంలో పాపాన్ని జయించి వెళ్ళినటువంటి ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇది జీసస్, లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు మాత్రమే. ఆ విధంగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ, అలాగే దివారాత్రులు బైబిల్ ధ్యానించి ఇంత లోతుల్లోకి వెళ్ళి చెప్పగలిగినప్పుడే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, దేవుని యొక్క మార్గాన్ని, పరలోకాన్ని తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. కనుకనే ప్రియమైన దేవుని ప్రతి ఒక్కరూ ఈ విధంగా అనుసరించి క్రీస్తునందు లేపడతాం. కాబట్టి అలాగే క్రీస్తు యొక్క మనసును తెరుచుకొని ఆయన యొక్క ప్రేమతత్వాన్ని, దయాలత్వాన్ని, దీనత్వాన్ని, సహనాన్ని, ఓపికని ఉంచుకొని ప్రియమైన దేవుని మనం వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. పాట పాడుకుందామండి. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినామా చివరి యాత్రకు, సిద్ధపడినామా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, మనముండుటకు. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు మనము, పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోము. సంపాదన కోసమే పుట్టలేదు మనము, పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోము. పోతున్న వారిని మనము చూచుటలేదా, పోతున్న వారిని మనం చూచుటలేదా. బ్రతికి ఉన్న మనకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న మనకు వారు పాఠమే కాదా. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినామా చివరి యాత్రకు, సిద్ధపడినామా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, మనముండుటకు. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడుదామా చివరి యాత్రకు, సిద్ధపడుదామా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, మనముండుటకు. మన జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మారుదాం
మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు. అందుకే మారుదా మరణానికి ముందు, యేసు రక్తమే మన పాపాలకు మందు. యేసు రక్తమే మన పాపాలకు మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. మన జీవితం విలువైనది, కరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడు నామా చివరి యాత్రకు, సిద్ధపడి నామా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, మనముండుటకు. మన జీవితం విలువైనది, కరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది, సెలవైనది, దేవుని సెలవైనది. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రియ క్రైస్తవ సమాజము, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అందరికి పంపించండి. ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, ప్రభు పేరట వందనం తెలియచేసుకుంటూ, మీ ఈశ్వరరావు.